హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో వచ్చిన 'జో' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఇంటర్ స్కూల్స్ మధ్య కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన జోని చూపిస్తారు. అయితే జో కూడా తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆ కాంపిటీషన్స్‌లో పాల్గొనేందుకు ఆ కాంపిటీషన్స్ జరుగుతున్న స్కూల్‌కి వచ్చి తమ పర్ఫార్మెన్స్ కోసం రెడీ అవుతూ ఉండగా అప్పుడే జోకి అలాగే అదే స్కూల్ స్టూడెంట్స్‌కి మధ్య చిన్న గొడవగా స్టార్ట్ అయ్యి అది 2 స్కూల్ స్టూడెంట్స్ మధ్య పెద్ద గొడవగా మారడంతో అక్కడ టీచర్స్‌కి ఆ విషయం తెలిసి వారిని కంట్రోల్ చేస్తారు. దాంతో జో అండ్ తన ఫ్రెండ్స్ అక్కడి నుంచి పారిపోయి వచ్చేస్తారు. సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ 10 సంవత్సరాల ముందుకు వెళ్తుంది. జో అండ్ తన ఫ్రెండ్స్ టెర్రస్ మీద ఫుల్‌గా డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే జోకి శృతి అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయి ఉంటుంది. రేపు ఉదయాన్నే పెళ్లి. అందుకే జో చాలా హ్యాపీగా తన ఫ్రెండ్స్‌కి బ్యాచిలర్ పార్టీ ఇస్తూ ఉంటాడు. అదే టైంకి అక్కడికి పెళ్లి కూతురు చెల్లెలు వచ్చి జోతో ఏదో విషయం గురించి మాట్లాడాలి అనుకుంటుంది. కానీ జో డ్రింక్‌లో ఉండి తన మాటలు వినే పరిస్థితిలో లేడు అని అర్థం చేసుకొని రేపు ఉదయాన్నే కలిసి మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా జో అండ్ తన ఫ్రెండ్స్ మళ్ళీ ఫుల్‌గా డ్రింక్ చేస్తూ ఉంటారు. అయితే అలా కాసేపటికి జోకి తను పెళ్లి చేసుకోబోయే శృతి ఫోన్ చేసి, "మీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అని, నాకు ఈ పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. నిజానికి మా నాన్న కోసమే ఈ పెళ్లికి ఓకే చెప్పాను. ప్లీజ్ నా సిట్యుయేషన్ అర్థం చేసుకొని మీరే ఎలాగైనా ఈ పెళ్లి ఆపేయండి" అని చెప్తుంది. అది విన్న జో మైండ్ బ్లాక్ అయ్యి తన లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే మూవీ స్టోరీ కొంతకాలం వెనక్కి అంటే జో ఇంజినీరింగ్ కాలేజ్ చదివే రోజులకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే జో అండ్ తన ఫ్రెండ్స్ కోయంబత్తూర్‌లోని ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో సివిల్ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అవుతారు. అలా కాలేజ్ మొదటి రోజు జో అండ్ తన ఫ్రెండ్స్ అందరూ ఫుల్‌గా హ్యాపీగా ఉండగా అప్పుడే జో అక్కడే ఒక అమ్మాయి మాత్రం బాధపడుతూ ఉండడం చూస్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే తన పేరు సుచిత్ర అని. తను కూడా జో వాళ్ళ క్లాసే అని. అలా జో శుచినే చూస్తూ ఉండడంతో విషయం అర్థమైన జో ఫ్రెండ్స్‌కి శుచి గురించి డీటెయిల్స్ కనుక్కోగా శుచి ఒక మలయాళీ అమ్మాయి అని, క్లాస్‌లో తనకి తోడుగా మరొక్క మలయాళీ అమ్మాయి కూడా లేదు అని ఫీల్ అవుతుంది అని తెలిసి అదే విషయం జోకి చెప్తారు. నిజానికి జోకి మొదటి చూపులోనే శుచి బాగా నచ్చడంతో తను ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో మరుసటి రోజు అందరూ క్లాస్ రూమ్‌లో ఉండగా శుచి మాత్రం తన ఫ్రెండ్‌ని అడిగి మరీ జో ఎవరో తెలుసుకుని జోని పిలిచి తనతో మాట్లాడుతుంది. జో శుచితో మాట్లాడాక చాలా హ్యాపీగా తిరిగి వచ్చి తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి కూర్చోగా అదంతా చూస్తున్న తన ఫ్రెండ్స్, "ఏంట్రా అప్పుడే ఆ అమ్మాయితో ప్రేమనా? అసలు తను నిన్ను ఎందుకు పిలిచింది చెప్పు" అని అడగ్గా దానికి జో జరిగింది చెప్తాడు. నిజానికి కంప్యూటర్ ల్యాబ్‌లో స్టూడెంట్స్ అందరినీ తమ బయోడేటా కంప్యూటర్‌లో ఎంటర్ చేయమని ప్రొఫెసర్ చెప్పగా స్టూడెంట్స్ అందరూ కంప్యూటర్‌లో తమ బయోడేటా ఎంటర్ చేసి వెళ్ళిపోయాక జో మాత్రం శుచి కూర్చున్న కంప్యూటర్ దగ్గరికి వచ్చి సుచిత్ర నాయర్ అని ఉన్న తన పేరుని సుచిత్ర జో అని మార్చి వచ్చేసా అని చెప్పి ఇప్పుడు శుచిని నేను ఇష్టపడుతున్నట్టు తనకు తెలిసేలా చేశా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకేముంది ఆ రోజు నుండి జో ప్రతిరోజు శుచిని చూస్తూనే ఉంటాడు. అంతేకాక జో ప్రతిరోజు శుచి ఏ కలర్ డ్రెస్ వేసుకొని వస్తే జో కూడా సేమ్ అదే కలర్ డ్రెస్ వేసుకొస్తూ ఉంటాడు. అలా ప్రతిరోజు సేమ్ కలర్ డ్రెస్ వేసుకురావడం జో ఫ్రెండ్స్ చూసి అసలు ఇది ఎలా సాధ్యం రా, సేమ్ కలర్ డ్రెస్ వేసుకోవడం అని అడగ్గా దానికి జో ఇది చాలా సింపుల్ రా, శుచి ఫ్రెండ్ని నా ఫ్రెండ్గా చేసుకున్నా ప్రతిరోజు తనే చెప్తుంది అంటాడు. అది విన్న జో ఫ్రెండ్స్ జోతో నీకు శుచి అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు తనకి ప్రపోజ్ చేయమని చెప్తారు. కానీ జో శుచితో మాట్లాడడానికే టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకా ప్రపోజ్ ఎలా చేస్తాడు? కానీ జోకి తన ఫ్రెండ్స్ చాలాసార్లు ధైర్యం చెప్పి తన ప్రేమ విషయం చెప్పమని శుచి దగ్గరికి పంపుతూ ఉంటారు. కానీ శుచి దగ్గరికి ధైర్యంగా వెళ్ళిన జో తనకి ప్రేమ విషయం చెప్పకుండా ఏదో ఒకటి మాట్లాడి వచ్చేస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒక రోజు జో అండ్ తన ఫ్రెండ్స్ని ల్యాబ్ కోట్ వేసుకుని రానందుకు ప్రొఫెసర్ ల్యాబ్లోకి అలౌ చేయకపోవడంతో జో అక్కడే ఉన్న శుచిని చూసి ల్యాబ్ కోట్ ఇవ్వమని అడగ్గా శుచి కూడా తనకి ల్యాబ్ కోట్ ఇస్తుంది. దాంతో జో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే ఓణం ఫెస్టివల్ రోజు కాలేజీకి అందరూ తమ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకుని వస్తారు. జో శుచిని చీరలో చూసి శుచి చీరలో చాలా అందంగా ఉందని తనకి ఈరోజు ఎలాగైనా ధైర్యం తెచ్చుకొని ప్రపోజ్ చేయాలని తన దగ్గరికి వెళ్తాడు. కానీ యాజ్ ఇట్ ఈస్గా శుచి దగ్గరికి వెళ్ళగానే భయంతో చెప్పలేడు. కానీ అప్పుడే శుచి జోకి హ్యాపీ ఓణం అని చెప్పి తనకి షేక్ హ్యాండ్ ఇస్తుంది. దాంతో జో మరింత హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే అదంతా చూసిన కేరళకి చెందిన కాలేజీ సీనియర్స్ జో దగ్గరికి వచ్చి నువ్వు సుచిత్రాని ప్రేమిస్తున్నావా? సుచిత్రాని మావాడు కూడా ప్రేమిస్తున్నాడు. అందుకే ఇంకెప్పుడు నువ్వు సుచిత్రతో మాట్లాడకొని చెప్పి వార్నింగ్ ఇస్తారు. కానీ జో వారి మాటలు పెద్దగా పట్టించుకోడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అలా ఒకరోజు జోతో తన ఫ్రెండ్స్ రేపటి నుంచి స్టడీ హాలిడేస్ అని, అందుకే ఈరోజు ఎలాగైనా శుచికి నీ ప్రేమ విషయం చెప్పేయమని ఫోర్స్ చేయడంతో జో కూడా ధైర్యం తెచ్చుకొని ఈరోజు క్లాస్ రూమ్లో శుచికి వెనక
బెంచ్‌లోనే కూర్చొని భయపడుతూనే శుచితో నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి క్లాస్ రూమ్ నుండి బయటికి పారిపోయి వచ్చేస్తాడు. అది విన్న శుచి కూడా షాక్‌లో ఉండిపోతుంది. అలా కాసేపటికే జో అండ్ ఫ్రెండ్స్ మళ్ళీ క్లాస్ రూమ్‌లోకి రాగా శుచి ఏడుస్తూ ఉంది అని జోకి తెలిసి చాలా ఫీల్ అవుతాడు. క్లాస్ అయిపోయాక తనకి సారీ చెప్పాలి అనుకుని అలా క్లాస్ అయిపోయాక జో శుచికి సారీ చెప్పాలి అని చూడగా జో ఫ్రెండ్స్ శుచి ప్రక్కన ఉన్న తన ఫ్రెండ్‌ని శుచికి ఓకే కదా అని అడగ్గా దానికి తను ఇప్పుడు శుచి ఓకే అని చెప్తుంది. దాంతో జో అండ్ తన ఫ్రెండ్స్ శుచి జో ప్రపోజ్‌ని యాక్సెప్ట్ చేసింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్‌లో శుచి స్టడీ హాలిడేస్‌కి ఊరికి వెళ్లేందుకు బస్ స్టాప్‌లో వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే జో తనతో మాట్లాడడానికి వస్తాడు. కానీ శుచి తనతో ఏం మాట్లాడదు. అప్పుడే శుచి ఫ్రెండ్ జో ఫ్రెండ్స్‌తో జో శుచి దగ్గర ఏం చేస్తున్నాడని అడగ్గా దానికి జో ఫ్రెండ్స్ నువ్వే కదా శుచి జో ప్రపోజ్‌ని యాక్సెప్ట్ చేసింది అని చెప్పావనగా దానికి తను నేను చెప్పింది శుచి ఏడవడం ఆపేసింది ఇప్పుడు అంతా ఓకే అని చెప్పా అనడంతో అది విన్న జో ఫ్రెండ్స్ షాక్ అవుతారు. మరో పక్క శుచి జోతో ఏం మాట్లాడకుండా తన బస్సు రావడంతో బస్సు ఎక్కి కూర్చుంటుంది. దాంతో జో చాలా ఫీల్ అవుతాడు. అయితే అప్పుడే బస్సులో శుచి పక్కనే కాలేజీ సీనియర్ వచ్చి కూర్చుంటాడు. అది చూసిన జోకి చాలా కోపం వస్తుంది. బట్ కంట్రోల్ చేసుకుంటాడు. అయితే శుచి మాత్రం సీనియర్ తన పక్కన వచ్చి కూర్చోగానే శుచి జో వైపే చూస్తూ ఉండిపోతుంది. అంటే నువ్వు వచ్చి నా పక్కన కూర్చోవా అన్నట్టు. అది అర్థమైన జో ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే బస్సు వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కి శుచి పక్కన కూర్చున్న సీనియర్ని లేపి శుచి పక్కన కూర్చుంటాడు. శుచి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజానికి శుచి కూడా జోని మొదటిసారి చూసినప్పటి నుంచే ఇష్టపడుతూ ఉంటుంది. అలా ఇద్దరు ఒకరికొకరు నచ్చడంతో ఇద్దరు ప్రతిరోజు కలిసి మాట్లాడుకుంటూ మరింత క్లోజ్ అవుతూ చాలా హ్యాపీగా ఉంటారు. అలా కొన్ని రోజులు చాలా హ్యాపీగా గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒక రోజు జో అండ్ శుచి బస్సులో వెళ్తూ ఉండగా జోకి శుచిని కిస్ చేయాలని ఉంది అని చెప్తాడు. దాంతో శుచి కూడా జోకి నో చెప్పలేక అలా ఇద్దరు కిస్ చేసుకుంటారు. అయితే అలా అదే రోజు రాత్రి జో అండ్ ఫ్రెండ్స్ డ్రింక్ చేస్తూ చాలా హ్యాపీగా ఉండగా అప్పుడే జో తన ఫ్రెండ్స్కి తను శుచిని కిస్ చేసిన విషయం చెప్పేస్తాడు. అయితే ఈ విషయం కాస్త శుచి ఫ్రెండ్ని లవ్ చేస్తున్న జో ఫ్రెండ్ తనకి చెప్పడంతో అది కాస్త అందరికీ తెలిసిపోవడంతో ఈ విషయం తెలిసిన శుచి జోకి ఫోన్ చేసి పర్సనల్ విషయం అందరికీ అలా ఎలా చెప్పేస్తావని శుచి జో మీద కోప్పడుతుంది. దాంతో జో తనకి సారీ కూడా చెప్తాడు. అలా ఆ రోజు నుండి ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. అయితే ఇద్దరు ఎంత గొడవ పడినా సరే ఇద్దరిలో ఎవరో ఒకరు సారీ చెప్పడంతో గొడవ క్లోజ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అలా ఒకరోజు జో అండ్ శుచి టెంపుల్కి వెళ్తారు. అయితే అక్కడే శుచి చెట్టుకి కట్టి ఉన్న మంగళసూత్రం చూసి అది ఎప్పుడు నా మెడలో కడతావని అడగ్గా ఆ మాట విన్న జో వెంటనే ఆ మంగళసూత్రం తెచ్చి చెప్పు ఇప్పుడే కట్టమంటావా అంటాడు. అది విన్న శుచి మొదట షాక్ అవుతుంది. కానీ మనం ఎలాగూ ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటాం కదా ఇప్పుడే అది నా మెడలో కట్టేసే ఈ టైం పోతే మళ్ళీ ఇలాంటి టైం రాదేమో అంటుంది. కానీ జో ఎందుకో కట్టకుండా ఆగిపోతాడు. ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్లో శృతి జోకి కాల్ చేసి అంత చెప్పినా సరే జో పెళ్లి క్యాన్సిల్ చేయించకుండా జో శృతి మెడలోనే తాళి కడుతున్నట్లు చూపిస్తారు. దాంతో శృతి జో మీద కోపంతో రగిలిపోతుంది. ఇంకా మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లో అలా కాలేజీలో జో అండ్ శుచి తన ఫైనల్ ఇయర్స్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసేస్తారు. శుచి జోని మిస్ అవుతున్నందుకు చాలా ఫీల్ అవుతుంది. జో తనతో నువ్వు మీ ఇంట్లో వాళ్ళు చెప్పినట్లే ఎంఏ కంప్లీట్ చేయి నేను కూడా ఎంఏ చేస్తాను అలా 2 ఇయర్స్ అయిపోగానే నేనే వచ్చి మీ పేరెంట్స్కి మన ప్రేమ విషయం చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటానని ధైర్యం చెప్పి పంపుతాడు. అలా ఇద్దరు చాలా ఎమోషనల్ అవుతారు. సీన్ కట్ చేస్తే అలా ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్లో దాదాపు సంవత్సరంన్నర గడిచిపోతుంది. అయితే ఈ సంవత్సరంన్నరలో కూడా జో అండ్ శుచి ఇద్దరు ఫోన్లోనే మాట్లాడుకుంటూనే ఉంటారు. కానీ ప్రతి చిన్న విషయానికి ఇద్దరి మధ్య గొడవ. ఇద్దరు రోజులో 10 గంటలు మాట్లాడుకుంటే అందులో 9 గంటలు గొడవ. 1 గంట ఆ గొడవకి సారీలు చెప్పుకోవడం. వాళ్ళిద్దరి మధ్య కూడా వచ్చే గొడవలు పెద్దవి కావు, సిల్లీ గొడవలు. అలా ఒకరోజు ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి అనుకుంటారు. అలా సంవత్సరంన్నర తర్వాత ఇద్దరు మొదటిసారి కలవగానే తమ గొడవలన్నీ మర్చిపోయి చాలా ఎమోషనల్ అవుతారు. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకోగానే మళ్ళీ చిన్న విషయానికి గొడవ స్టార్ట్ అవుతుంది. అప్పుడే జో శుచితో మన ఇద్దరి మధ్య కొంచెం బ్రీతింగ్ స్పేస్ తీసుకుందామా, కొన్ని రోజులు మన ఇద్దరం మాట్లాడుకోకుండా ఉందాం, మాట్లాడుకోకపోతే నువ్వు నన్ను మర్చిపోతావా, నేనైతే నిన్ను మర్చిపోను అంటాడు. అది విన్న శుచి నీకు బ్రీతింగ్ స్పేసే కదా కావాలి, సరే తీసుకో అని అక్కడ నుంచి చాలా బాధతో వెళ్ళిపోతుంది. అయితే చెప్పినంత ఈజీగా జో శుచితో మాట్లాడకుండా 2 రోజులు కూడా ఉండలేకపోతాడు. శుచితో మాట్లాడడానికి కాల్ చేస్తాడు. కానీ శుచి నీకు బ్రీతింగ్ స్పేస్ కావాలి అన్నావుగా తీసుకో అని చెప్పి మాట్లాడదు. నిజానికి జో ఇద్దరు కొన్ని రోజులు మాట్లాడకుండా ఉంటే ఇద్దరి మధ్య గొడవలు రావు అని అలా చెప్పి ఉంటాడు. సీన్ కట్ చేస్తే జో కూడా శుచితో మాట్లాడకూడదు అనుకుంటాడు. అలా 6 నెలలు గడిచిపోతాయి. ఒకరోజు శుచి జోకి ఫోన్ చేసి రేపు నువ్వు మా ఇంటికి వచ్చి మన పెళ్లి గురించి మా పేరెంట్స్తో మాట్లాడు, అలాగే నువ్వు నా కోసం నీ ఈగో నీ కోపం అన్నీ అక్కడే వదిలేసి వచ్చి మాట్లాడు అని చెప్తుంది. దాంతో జో మరుసటి రోజే శుచి ఇంటికి వెళ్ళి శుచి పేరెంట్స్తో తమ ప్రేమ విషయం చెప్పి తమ పెళ్లికి ఓకే చెప్పమని
ఇవ్వమని అడగ్గా అక్కడే ఉన్న శుచి బాబాయ్ అండ్ రిలేటివ్స్ మాత్రం అసలు నీలాంటి వాడికి మా అమ్మాయిని ఇవ్వమని ఇక మా శుచిని మర్చిపో అని జోని కొడతారు. అయినా కానీ శుచి కోసం జో తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. అలా వాళ్ళు జోని కొడుతూ ముందుకు తోయడంతో జో వెళ్ళి శుచి ఫాదర్ మీద పడతాడు. అప్పుడే ఆ శబ్దాలు విన్న శుచి లోపల నుంచి బయటికి వచ్చి ఆ దృశ్యం చూసి జోనే శుచి ఫాదర్ని కొడుతున్నట్లుగా ఊహించుకుని జోతో వాళ్ళు నిన్ను ఎన్ని మాటలు అన్నా సరే నిన్ను కొట్టినా సరే నా కోసం భరించాల్సింది జో, కానీ నువ్వు మా నాన్నని ఇలా కొట్టావని ఇక నా లైఫ్లో ఎప్పటికీ నువ్వు వద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంది. అది విన్న జో చాలా బాధతో అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ రోజు నుండి జో శుచి గురించే ఆలోచిస్తూ జరిగింది తలుచుకొని ఫుల్గా డ్రింక్ చేస్తూ బాధపడుతూ ఉంటాడు. జోని అలా చూస్తున్న తన ఫ్రెండ్స్ తనని ఓదారుస్తూ ఉంటారు, కానీ జో మాత్రం శుచిని మర్చిపోలేక చాలా ఎమోషనల్ అవుతాడు. ఇలా ఉండగా ఒకరోజు శుచి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది అని, రేపే పెళ్లి అని జోకి తెలిసి షాక్ అయ్యి తన ఫ్రెండ్స్తో రేపు మరొకడు శుచికి తాళి కట్టబోతున్నాడు అంటే మరి నేను కట్టిన తాళి ఏంట్రా అంటాడు. అది విన్న జో ఫ్రెండ్స్ షాక్ అవుతారు. నిజానికి ఆ రోజు టెంపుల్లో శుచి అడిగినప్పుడే జో ఇదే నిజమైన తాళి అనుకోమని శుచి మెడలో కట్టేసి ఉంటాడు. అప్పుడే జో తన ఫ్రెండ్స్తో శుచి నన్ను మోసం చేసినా పర్లేదురా, తనైనా హ్యాపీగా ఉంటే చాలు, కానీ పెళ్లి కంటే ముందే చివరిసారిగా తను ఒక్కసారి చూడాలని ఉంది అని చాలా ఎమోషనల్ అవుతాడు. దాంతో జో ఫ్రెండ్స్ తన బాధని అర్థం చేసుకుని వెంటనే జోని తీసుకుని కారులో కేరళకి బయలుదేరి వెళ్తారు. అలా పెళ్లి రోజు ఉదయం జో శుచి వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకొని ఎవరికీ తెలియకుండా జోని చూడాలని వెళ్తాడు. అయితే ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఏంటి అంటే అప్పటికే శుచి తనకి ఈ పెళ్లి ఇష్టం లేక సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటుంది. శుచి శవాన్ని చూసిన జో గుండె ఒక్కసారిగా బద్దలవుతుంది. శుచి రిలేటివ్స్ మాత్రం జో వల్లే శుచి చనిపోయిందని తనని కొట్టబోగా శుచి ఫాదర్ మాత్రం వాళ్ళని ఆపి జోని శుచి శవం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. నిజానికి శుచి తన ఫాదర్ కోసం ఒక లెటర్ రాసి ఉంటుంది. అందులో జో అంటే నాకు చాలా ఇష్టం నాన్న, జో కూడా సేమ్ మీలాగే, తనలో నేను మిమ్మల్ని చూసేదాన్ని, తనకంటే ప్రేమగా నన్ను ఇంకెవరు చూసుకోలేరు, తనకి మాట ఇచ్చానన్న, తను ఎప్పుడు పిలిచినా సరే తనతో వస్తా అని, కానీ తను ఆ రోజు మీ మీద చేయి చేసుకున్న తర్వాత తనని పెళ్లి చేసుకుని మీ ముందుకు వస్తే మీకు అదే గుర్తొచ్చి బాధపడతారు, అందుకే తను నాకు వద్దు, అలా అని తనని తప్ప మరొకరిని నా భర్తగా ఊహించుకోలేను, ఎందుకంటే నువ్వు ఎప్పుడూ అడుగుతూ ఉంటావు కదా నా మెడలో ఉన్న ఈ నల్లతాడు ఏంటి అని, అది జో నాకు కట్టిన తాళి నాన్న, మాకెప్పుడో పెళ్ళైపోయింది, నన్ను చివరిసారిగా చూసుకోవడానికి నా చావు విషయం జోకి ఇన్ఫర్మేషన్ చేయండి నాన్న, ఈ విషయం తెలిసిన వెంటనే తను ఇక్కడికి వస్తాడు, జోని క్షమించండి నాన్న అని రాసి ఉంటుంది. అయితే నిజానికి అసలు జో శుచి ఫాదర్ని కొట్టి ఉండడు. నిజం తెలిసిన శుచి ఫాదర్ జోని పట్టుకుని ఏడుస్తాడు. జో కూడా శుచి శవాన్ని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తాడు. సీన్ కట్ చేస్తే అలా రోజు నుండి జో తను ఆ రోజు గొడవ విషయంలో ఈగోకి పోకుండా శుచికి ఫోన్ చేసి తను తన ఫాదర్ని కొట్టలేదు అన్న నిజం చెప్పి ఉంటే ఇలా జరిగి ఉండేదే కాదు అని, శుచి తన వల్లే చనిపోయిందని చాలా బాధపడుతూ ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. జోని అలా చూస్తున్న తన ఫ్రెండ్స్ తనని ఓదార్చాలని ట్రై చేసినా సరే జో జరిగిందే తలుచుకుని శుచి చావుకి తనే కారణం అనుకుంటూ అలా ఒకరోజు తను కూడా చావాలి అని విషం తాగేస్తాడు. అయితే అది చూసిన తన ఫ్రెండ్స్ జోని హాస్పిటల్కి తీసుకెళ్లి తనని కాపాడతారు. అప్పుడే ఈ విషయం తెలిసిన జో ఫాదర్ హాస్పిటల్కి వచ్చి తనతో నన్ను మీ అమ్మని వదిలి చనిపోవాలి అనుకున్నావా, నువ్వు చనిపోవాలి అనుకున్నా సరే దేవుడు నిన్ను కాపాడాడు అంటే నీ కోసం మరొకటి ఏదో వెయిట్ చేస్తుంది అనే కదా అని చెప్పి ఫీల్ అవుతాడు. జోని ఆ పరిస్థితుల్లో చూసిన తన అమ్మ ఆ అమ్మాయికి నీ మీద ఉంది ప్రేమ అయితే మాకు నీ మీద ఉంది ఏంట్రా, నువ్వు నా కడుపులో నుంచి బయటికి రాగానే నిన్ను మొదటిసారి నేను చూశాను కదా, అదిరా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అని, అలాంటి మమ్మల్ని వదిలి చనిపోవాలి అనుకున్నావా అని చాలా ఎమోషనల్ అవుతుంది. జో కూడా తన పేరెంట్స్ ప్రేమని అర్థం చేసుకుని ఆ రోజు నుండి తాగడం మానేస్తాడు. కానీ శుచిని మాత్రం మర్చిపోలేకపోతూ ఉంటాడు. అయితే తన పేరెంట్స్ కోసం కొన్ని రోజులకి వాళ్ళు చూసిన శృతితో పెళ్లికి ఓకే చెప్తాడు. ఇదిలా ఉంటే మరోపక్క శృతి కూడా తన ఫాదర్ కోసమే ఈ పెళ్లికి ఓకే చెప్తుంది. అలా ఇద్దరికి పెళ్ళవుతుంది. అయితే శృతి తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పినా సరే జో తనని పెళ్లి చేసుకోవడంతో శృతి జో మీద చాలా మూడ్ ఆఫ్గా ఉంటుంది. శృతిని అలా చూస్తున్న జోకి ఎందుకు తన అలా ఉందో అర్థం కాదు. అదే రోజు రాత్రి జో దగ్గరికి తన ఫ్రెండ్స్ శాంతు అండ్ ప్రభు వస్తారు. అప్పుడే శాంతు జోకి ఒక విషయం చెప్తాడు. అది విన్న జో షాక్లో ఉండిపోతాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటి అంటే నిజానికి ఆ రోజు రాత్రి శృతి జోకి ఫోన్ చేసినప్పుడు జో ఫోన్ శాంతు దగ్గర ఉంటుంది. దాంతో శాంతు ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటాడు. అయితే శాంతు కూడా డ్రింక్ చేసి మత్తులో ఉండడంతో శృతి మాటలు పెద్దగా పట్టించుకొని ఉండడు. ఇప్పుడు విషయం అర్థమైన జో పాపం రా అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేక ఆపమని చెప్పిందిరా, కానీ వీడు మందు మత్తు వల్ల తన జీవితం నాశనమయ్యేలా చేశాడు అని సీరియస్ అవుతాడు. ఈ విషయం రాత్రే తెలిసి ఉంటే ఎలాగోలా పెళ్లి ఆపేసేవాడిని అనగా దానికి ప్రభు తనకి పెళ్లి ఇష్టం లేకపోతే తనే వాళ్ళ పేరెంట్స్కి చెప్పి పెళ్లి ఆపేసి ఉండవచ్చుగా, తను చాలా తెలివిగా తప్పు మొత్తం నీ వైపు ఉండేలా నిన్ను ఆపమని చెప్పి అందరి ముందు నేను ఎదవని చేయాలి అనుకుంది. నీకు నీ పేరెంట్స్ అంటే చాలా ఇష్టం కదా, ఇప్పటికే నీ పేరెంట్స్ నీ విషయంలో
చాలా బాధపడ్డారురా, అర్థం చేసుకో, పిచ్చివాడిలా ఆలోచించకు అని చెప్తాడు. ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది, ఇదే నీ లైఫ్. ఒకవేళ నీకు అమ్మాయి మీద అంత ప్రేమ ఉంటే అసలు పెళ్లి ఎందుకు ఆపాలి అన్నావని తన రీజన్ కనుక్కో అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో జో శృతికి అసలు జరిగిన విషయం చెప్పాలి అని వెళ్ళగా శృతి మాత్రం అసలు జో ఏం చెప్పబోతున్నాడో వినకుండా పెళ్లి ఆపమని చెప్పినా ఆపకుండా నా ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నాకు నీ లవ్ మ్యాటర్ కూడా తెలుసు, ఒక అమ్మాయి మనసు అర్థం చేసుకోలేని నీలాంటి వాడికి తను దూరంగా వెళ్ళిపోయి మంచి పని చేసింది అని మాట్లాడడంతో జో కోపంతో ఆ రూమ్ నుంచి బయటికి వచ్చేస్తాడు. అలా రోజు నుండి జో శృతికి ఎన్నోసార్లు నిజం చెప్పాలి అని ట్రై చేసినా సరే శృతి మాత్రం అసలు జో మాట వినడానికి రెడీగా ఉండదు. దాంతో జో మళ్ళీ డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా ఒక రోజు రాత్రి జో ఫోన్ మాట్లాడుతూ బైక్ మీద వెళ్తూ ఉండగా పోలీసులు జోని ఆపి తను తాగకపోయినా సరే తాగాడు అని అనడంతో కోపం వచ్చిన జో వారి ముందు తాగి ఇప్పుడు నిజంగానే తాగాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటాడు. దాంతో పోలీసులు జోని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఈ విషయం తెలిసిన శృతి ఫాదర్ జోని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి కారులో తీసుకెళ్తూ మీ నాన్న నేను బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా హెల్ప్ చేశాడు, నాకు తన మీద ఎంత గౌరవం ఉందో నీ మీద కూడా అంతే గౌరవం ఉంది, నాకెందుకో నీకు శృతికి మధ్య చాలా డిస్టెన్స్ ఉంది అనిపిస్తుంది, మన కాలేజీని శృతినే చూసుకుంటూ ఉంది, అందుకే మీరు కూడా ఎంఏ చేశారు కాబట్టి కాలేజీకి వెళ్ళి అక్కడ తిరిగి చూస్తూ ఆ అట్మాస్ఫియర్కి అలవాటు పడండి, అప్పుడు నువ్వు శృతి ఇద్దరు ఒకే చోట ఉంటారు, మీకు కలిసి మాట్లాడుకోవడానికి టైం దొరుకుతుంది అని చెప్తాడు. అలాగే నా కూతురికి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం ఇవ్వండి, తను ఖచ్చితంగా మారుతుంది అంటాడు. అలా జోని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడు. జో ఇంట్లోకి రాగానే శృతి తనతో నువ్వు ఎలా కావాలంటే అలా ఉండు, కానీ మధ్యలో మా నాన్నకి గౌరవం తగ్గేలా ఏదైనా చేస్తే నేను ఊరుకోనని కోప్పడగా జో శృతితో నేను కూడా నేను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అని అసలు నిజం చెప్పాలి అని చూడగా ఇప్పుడు కూడా శృతి జో మాట వినకుండా అక్కడి నుంచి వెళ్ళబోతుంది. దాంతో జో తన చేయి పట్టుకుంటాడు. దాంతో శృతి ఫుల్గా భయపడిపోతుంది. శృతి బిహేవియర్ చూసిన జో షాక్ అయ్యి తర్వాత శృతి చెల్లెలైన రేణుని కలిసి శృతికి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా పాస్ట్లో ఏదైనా లవ్ స్టోరీ ఉందా అని అడగ్గా దానికి రేణు అక్కకి ఈ పెళ్లి అస్సలు ఇంట్రెస్ట్ లేదు, కానీ పెళ్లి తర్వాత అన్నీ సర్దుకుంటాయని నమ్మకంతో పెళ్లి చేశాం, తను ఖచ్చితంగా మారుతుంది అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన జో మరుసటి రోజు నుండి శృతి ఫాదర్ చెప్పినట్లే కాలేజీకి వెళ్ళి కాలేజీ మొత్తం తిరిగి చూస్తూ శృతి కాలేజ్ మేనేజ్మెంట్గా ఎలా ఉంటుందో తెలుసుకుంటూ ఉంటాడు. అప్పుడే జోకి శృతి కాలేజీలో తనకి నచ్చినట్లు బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ విషయంలోనైనా సరే సపరేట్గానే ఉండాలి అని ఇద్దరు కలిసే ఛాన్సే లేకుండా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ఉంటుంది. అంతేకాక స్కూల్ స్టాఫ్లోని టీచర్స్ అండ్ సార్స్ కూడా కలవకుండా రూల్స్ ఉంటాయి. దాంతో స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ శృతిని ఒక రాక్షసులా చూస్తూ ఉంటారు. ఇంకా కాలేజ్ మొత్తం తిరిగి చూస్తున్న జోకి శుచి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అదే విషయం తన ఫ్రెండ్ ప్రభుకి ఫోన్ చేసి చెప్పగా దానికి ప్రభు నువ్వు ఏం చేసినా సరే శుచి తిరిగి రాదు అని శృతిలోనే శుచిని చూసుకో అని చెప్తాడు. అలా ప్రతిరోజు జో కాలేజీకి వెళ్తూ ఉంటాడు, కానీ శృతి మాత్రం తనని పట్టించుకోదు. ఇంకా జో అదే కాలేజీలో సెక్యూరిటీగా పనిచేసే ముత్తు అదే కాలేజీలో స్వీపర్గా పనిచేసే మహిళని ప్రతిరోజు తిడుతూ ఉండడం గమనించి మీరెందుకని తనని ప్రతిరోజు కావాలని తిడుతూ ఉంటారని అడగ్గా దానికి ముత్తు తను అలా అయినా నాతో మాట్లాడుతుందని ఆశతో బాబు అని తను నా భార్య అని చెప్పి జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేను నైట్ డ్యూటీ చేసి వచ్చి పగలు నిద్ర పట్టక డ్రింక్ చేసి పడుకునేవాడిని. ఒకరోజు నా భార్యకి ఆరోగ్యం బాగోలేక నా కొడుకుని స్కూల్ దగ్గర వదిలిరమ్మని నాకు చెప్పింది. దాంతో బైక్ మీద తనని వదలడానికి వెళ్తూ ఉండగా మత్తులో అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి నా కొడుకు అక్కడికక్కడే చనిపోయాడు. నేను కూడా 15 రోజుల తర్వాత హాస్పిటల్లో కళ్ళు తెరిచాను అని నా కొడుకుని నేనే చంపేశానయ్యా. ఆ రోజు నుండి నా భార్య నాతో మాట్లాడడం మానేసింది. అందుకే ఇలా చేస్తేనైనా నన్ను తిట్టడానికైనా నాతో మాట్లాడుతుంది అని ఇలా చేస్తున్నా అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతాడు. అలాగే ఆ రోజు నుండి తాగడం పూర్తిగా మానేశాను. తన కోసమే, తను పనిచేసే చోటే నేను కూడా ఇక్కడే పనికి చేరి ఎప్పటికైనా తను మాట్లాడుతుంది అని 22 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను అని చెప్తాడు. అది విన్న జో తను మీతో ఖచ్చితంగా మాట్లాడుతుందని ధైర్యం చెప్పి తనని ఓదారుస్తాడు. సీన్ కట్ చేస్తే ఒకరోజు శృతి కాలేజ్ స్టాఫ్ అందరితో రాబోయే కల్చరల్ ప్రోగ్రామ్స్లో బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి పార్టిసిపేట్ చేయకుండా చూడాలి అని చెప్తూ ఉండగా అదే టైంకే సెక్యూరిటీ ముత్తుని అక్కడి స్టాఫ్ లేడీస్ టాయిలెట్స్లోకి వెళ్ళాడు అని కొడుతూ ఉండగా జోతో పాటు అందరూ అక్కడికి వస్తారు. జో అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు కొడుతున్నారని అడుగుతాడు. అప్పుడే అక్కడికి ముత్తు భార్య వచ్చి నాకు తల తిరగటం వల్ల పని చేయలేక ఒక పక్కన వెళ్ళి కూర్చున్నాను, అందుకే నా పని చేయకపోతే నాకు జీతం రాదేమో అని తనే నా పని చేయడానికి లేడీస్ టాయిలెట్స్ క్లీన్ చేయడానికి వెళ్ళాడు అని చెప్పి ఏడుస్తుంది. అది విన్న శృతి ఈ విషయం చెప్తేనే కదా తెలుస్తుంది అనగా అక్కడే ఉన్న స్టాఫ్ అసలు మనం చెప్పేది వింటేనే కదా మేడం అసలు మన ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా ఉంటారు, అలాంటప్పుడు అసలు నిజం ఎలా తెలుస్తుంది అని చెప్తుంది. అది విన్న శృతి జో విషయంలో తను కూడా అలాంటి తప్పే చేస్తున్నానని అర్థం చేసుకుంటుంది. ఇంకా ముత్తుతో 22 సంవత్సరాల తర్వాత తన భార్య మాట్లాడడంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి జో అండ్ శృతి ఇద్దరు దూరంగా ఉంటూ పడుతున్న బాధని చూస్తున్న రేణు శృతి దగ్గరికి వెళ్ళి ఆ రోజు నువ్వు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసింది జో కాదు తన ఫ్రెండ్ శాంతు
తీసుకొని ఆ రోజు జరిగిందంతా అసలు నిజం చెప్పేస్తుంది. ఇదే విషయం జో నీకు ఎన్నోసార్లు చెప్పాలని చూసినా సరే నువ్వు తన మాట కూడా వినట్లేదు అని చెప్పడంతో శృతికి నిజం తెలిసి చాలా ఫీల్ అవుతుంది. అలాగే మరుసటి రోజు కాలేజీలో తన స్ట్రిక్ట్ రూల్స్ అన్నీ తీసేసి కల్చరల్ ఫెస్టివల్‌లో బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి పార్టిసిపేట్ చేసేలా పర్మిషన్ ఇవ్వడంతో అందరూ ఫుల్‌గా హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి శృతి జోని కలిసి అసలు నిజం తెలుసుకోకుండా నేనే తప్పుగా ఊహించుకుని నిన్ను బాధ పెట్టాను అని సారీ చెప్పి, అలాగే నీ దగ్గర ఒక విషయం దాచాను అని, నా లైఫ్‌లో ఒక అబ్బాయి ఉన్నాడని చెప్తుంది. నిజానికి శృతి కాలేజ్ డేస్ నుండే ఒక అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటుంది. ఇప్పటికీ తన గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. విషయం అర్థమైన జో చాలా కష్టపడి శృతి ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతున్న తన క్లాస్‌మేట్‌ని కనిపెట్టి శృతిని తీసుకెళ్లి శృతికి తనని చూపిస్తాడు. అయితే శృతి తన దగ్గరికి వెళ్ళి తనని చూసి కోపంతో వాడి పేరు మాత్రం చెప్పు అని అడుగుతుంది. దానికి తను వాడు ఎవరో కాదు జోనే అని చెప్తాడు. అది విన్న శృతి షాక్ అవుతుంది. ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాకే ట్విస్ట్ ఏంటి అంటే మూవీ స్టార్టింగ్‌లో జో తన ఫ్రెండ్స్‌తో కలిసి స్కూల్ కాంపిటీషన్స్ కోసం ఒక స్కూల్‌కి వెళ్తారు కదా! అక్కడే జో ఒక స్టూడెంట్‌తో గొడవ కూడా పడతాడు కదా! నిజానికి అక్కడ ఆ రోజు ఏం జరిగి ఉంటుందంటే అది శృతి చదివే స్కూలే. శృతి తనను ప్రేమిస్తుంటే ఆ అబ్బాయి మాత్రం అది అడ్వాంటేజ్‌గా తీసుకొని ఆ రోజే శృతిని ఒక రూమ్‌లోకి తీసుకెళ్లి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దాంతో భయపడిపోయిన శృతి అక్కడి నుంచి తప్పించుకోవాలని రావాలని చూసినా సరే తను శృతిని వదిలిపెట్టాడు. అయితే అప్పుడే అది చూసిన జో తన నుండి శృతిని కాపాడి ఉంటాడు. అయితే ఆ రోజు జో ఫేస్‌కి కలర్స్ వేసుకొని ఉండడంతో శృతికి తను జో అని తెలీదు. అందుకే ఆ రోజు నుండి 22 సంవత్సరాలుగా తనను కాపాడింది ఎవరో తెలుసుకుని తననే పెళ్లి చేసుకోవాలి అని తను ఎవరో తెలిసిన తన క్లాస్మేట్ కోసం వెతుకుతూ ఉంటుంది. అలా ఇప్పుడు చివరికి తనని కాపాడింది జో అని తెలిసి శృతి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫుల్‌గా ఎమోషనల్ అయ్యి తనని హగ్ చేసుకుంటుంది. అలా ఇద్దరూ కలిసిపోతారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.